దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్న వీక్షకులందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఇదే నా మొదటి వీడియో. అంటే ఏ విధంగా కెమెరా ముందుకొచ్చి మాట్లాడడం ఇదే నా మొదటి వీడియో. ఇప్పుడు కూడా రావడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ అవమానకరమైన మాటలను బట్టి. ఎందుకంటే ఆయన దైవత్వాన్ని కించపరుస్తూ, ఆయన దేవుడు కాదు అంటూ, అసలు త్రిత్వమే లేదు అంటూ, సో ఇవన్నీ వింటూ ఉంటే మాట్లాడకుండా ఉండలేం కదా, మనసు బాధేస్తూ ఉంటుంది. సో అందునిమిత్తం ఇప్పుడైతే మేము ముందుకు వస్తున్నా. ఇంక నుంచి రోజుకు ఒక వీడియో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. త్రిత్వం పైనే ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈరోజైతే కొన్ని మాటలు మీతో షేర్ చేసుకొని ఈ రోజుకి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, త్రిత్వం పైన ఫస్ట్ అసలు త్రిత్వం అంటే అర్థం ఏంటి? త్రిత్వం అనే పదం బైబిల్లో ఉందా? అంటే త్రిత్వాన్ని నమ్మేటోళ్ళని ఏం చేశారంటే త్రిత్వవాదులు, అదేదో ఉగ్రవాదుల్లాగా. అసలు త్రిత్వం అంటే ఏంటో ముందు అర్థం చేసుకోవాలి కదా. అంటే ముగ్గురు దేవుళ్ళని, మన సనాతన ధర్మంలాగా 3 అవతారాలని, ఇది కాదు త్రిత్వం అంటే. త్రిత్వానికి అర్థం వేరు. ట్రైయూన్ గాడ్ అంటే ఏకదేవుడు, అంటే ముగ్గురుగా ఉన్న ఏకదేవుడు. ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడే ముగ్గురు అవతారాలు వేసాడని చెప్పట్లేదు. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని చెప్తున్నాం. ఆది మొదలుకొని అనంతం వరకు ఆయన ఒక్క దేవుడే, కానీ ఆయన అస్తిత్వాన్ని ముగ్గురు దేవుళ్ళుగా పోర్ట్రే చేసుకున్నాడు. ఇది మీరు బైబిల్ మొత్తం సారం ఎక్కడ ఎతికినా సరే ఇది దొరుకుతుంది. కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, ఆదికాండం మొదలుకొని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనకి పూర్తి వివరణ ఉంటుంది. మొదటి అధ్యాయం చదువుకుంటే చాలు, త్రిత్వం గురించి సమానంగా మనకి తెలిసిపోద్ది. కానీ ఇది అర్థం చేసుకోవడంలో లోపమని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చదవాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడై ఉండెను. అసలు ఒకసారి మళ్ళీ మనం ఆదికి వెళ్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఈ 2 వచనాలను సరిగ్గా కంపేర్ చేయగలిగితే రెండవ వచనం ఉంటుంది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని. సో ఇన్ని వచనాలు. మళ్ళీ అదే 26వ వచనం చూసుకుని మొదటి అధ్యాయం, మనస్వరూపమందు దేవుడు ఎవరితో చెప్తున్నాడు? మనస్వరూపం అనే దేవదూతలతో చెప్తున్నాడా? దేవదూతలు మనం ఒకే స్వరూపాలా? ఇంకా ఒక్కొక్క వచనం మాట్లాడుకుంటూ వెళ్తే బైబిల్లో లెక్కలేని వచనాలు ఉన్నాయి. ఎన్నో చెప్పుకోవచ్చు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు, జస్ట్ ప్రవక్తే, లేదు జస్ట్ ఆయన మధ్యవర్తి మాత్రమే, ఆయన పని కేవలం మన పాపాలను, ఇదంతా ఎందుకు? ఫిలిప్పు రాసిన సువార్త 2వ అధ్యాయం చదవండి. దేవునికి సమానంగా ఉండటం ఉత్తమని ఎంచుకొని ఆయన మన కోసం వచ్చాడు, వ్యక్తులుగా చేసుకొని. అంటే దేవునికి ఆయన ఈక్వల్గా ఉన్నాడు. మన పాపాల కోసం ఆయన భూమి మీదకి వచ్చి రావాల్సి దేవుడు పంపించాడు, వచ్చాడు ఆయన. లేకపోతే దేవదూతలతో పొగడబడే ఆయన అలాంటి ఆయన. కానీ ఆయన్ని మనం ఇంతగా తగ్గిస్తుంటే ఇది మన ఆలోచనకి వదిలేసేయాలి. ఎందుకంటే కొంతమంది ఇదే వాక్యాన్ని పట్టుకొని ఇలాగే, అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, కొంతమంది ఇంకొక గ్రూప్ బయలుదేరి దీన్ని మోడలిజం అంటారు. అంటే దేవుణ్ణి మోడ్స్ చేయడం. ఈ మోడ్ అంటే ఇది తండ్రి దేవుడు మోడు, ఇది కుమారు దేవుడు మోడు, ఇదేమో పరిశుద్ధాత్మ మోడ్ అని చెప్పేసి మోడ్ చేశారన్నమాట. దీన్ని మోడలిజం అంటారు. ఈ మధ్య ఇంకొక కొత్త రకమైన దుర్బోధ, హెరసీ ఏంటంటే తండ్రి దేవుడు తండ్రి, యేసుక్రీస్తు పెద్ద కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కుమారుడు. ఇదేంటండి అసలు ఈ బోధ? బైబిల్ ఎక్కడైనా ఉందా? త్రిత్వం అనే పదం లేదని ఇంత మాట్లాడే మీరు ఈ విధంగా ఎక్కడుంది? ఒక్క వచనం ఉందా అండి? యేసుక్రీస్తు పెద్ద కుమారుడని, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న కుమారుడని.
హ్మ్. ఎందుకు ఈ బోధ అంతా ఎందుకు? ఇదంతా ఖచ్చితంగా సాతాను. అంటే బయట నుంచి ఎవరో వచ్చి చెప్తే అంటే క్రైస్తవులు మారరని, ఈ సాతాను ఏం చేశాడంటే, మన కుటుంబంలో మనకి కుంపడి పెట్టాలని ఈ విధమైన హెరసీస్ అన్ని సృష్టించాడు. ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఎన్నో రకాల దుర్బోధలున్నాయి. మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో దుర్బోధలు క్రైస్తవ్యం ఎదుర్కొంటూనే ఉంది, తిప్పి కొడుతూనే ఉంది. ఇదేం క్రైస్తవ్యానికి కొత్త కాదు, క్రైస్తవులకి కొత్త కాదు. దీని నుంచి కూడా పైకొస్తారు. ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకుంటారు. సత్యం తెలుసుకునే వరకు కూడా మా ఈ ప్రయత్నాలనైతే ఆపం. దేవుడి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వందనములు.